ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మార్కు సువార్త 6వ అధ్యాయంని మనం ధ్యానించినట్లయితే, పేతురు ఎప్పుడైతే పడవ నుంచి దిగి దేవుని వైపు దృష్టి ఉంచి నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడో, తన మార్గం అంతా ఎంతో ధైర్యంగా నడిచాడు. కానీ ఎప్పుడైతే గాలి తాకి తన దృష్టి మళ్ళిందో, తను నేరుగా సముద్రంలోనికి మునిగిపోయాడు. తను మునిగిపోయినప్పుడు తనంతటా తను లేవలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు తన చేయి పట్టుకొని తను పైకి లేవనెత్తాడు. అలాగే మనము కూడా మన నిజ జీవితంలో దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని వాక్యమును పట్టుకొని మనం ఎప్పుడైతే నడుస్తామో, మనము ధైర్యం కలిగిన వారి వలె ఉంటాము. ఎప్పుడైతే లోకాశలు, లోకంలో ఉన్న సంబంధాలు మనల్ని తప్పుదారి పట్టిస్తాయో, అప్పుడు మనము కూడా పేతురు వలె మనంతటిగా మనము లేవలేక మునిగిపోయిన వారి వలె ఉంటాము. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టలేదు. ఆయన చెయ్యి మనల్ని నిరంతరం పైకి లేవనెత్తుతూనే ఉంటుంది. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం కూడా లోకాశల వైపు కాన్సన్ట్రేట్ చేయకుండా దేవుని వైపు కాన్సన్ట్రేట్ చేసి మనం ముందు ఉన్న అడుగులన్నిటినీ ధైర్యంగా వేద్దామా? ఆమేన్.